Roll camera, sound, action. హాయ్ వెల్కమ్ టు ది ఫస్ట్ ఆడియన్ ఛానల్. ఈరోజు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు రిలీజ్ అయింది. ఫస్ట్ ఆడియన్ తరపు నుంచి భగవాన్ వెళ్ళి చూశాడు. రివ్యూ మీ ముందుకు. హాయ్ భగవాన్. Hi, person. ఆ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఎన్నో అంటే క్రేజ్ వేరు, అంచనాలు వేరు. ఇలా హరిహర వీరమల్లు థియేటర్లో ఎలా ఉంది మనకు తెలుసు. ఇది కొన్ని రోజుల నుంచి నాన్స్తూ రిలీజ్ పెండింగ్ అవుతూ డైరెక్ట్లు మారుతూ రకరకాల గాసిప్స్తో వివిధ రకములుగా అది విడుదలైంది. Yeah. నేను ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ చాలా అంచనాలతో చూశాను. ఒకానొక టైంలో అది జీరో ఎక్స్పెక్టేషన్స్ పెట్టింది. Hmm. ఈ మధ్య కాలం వచ్చిన ట్రైలర్ మాత్రం ఫ్యాన్స్కి ఒక ఊపేసింది. Hmm. బట్ హవెవర్ ఆ పవన్ కళ్యాణ్ ఫిల్మ్కి ఉండాల్సిన కంటెంటు, మెటీరియల్, పవన్ మేనరిజమ్స్, క్రేజు ఎక్కడా కనిపించినట్టు అనిపించలేదు. ఆ, బట్ దానికి సంబంధం ఉండదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజు. ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఒక సామాన్య ఒక చూడటానికి పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఎలా ఉంటుంది అనేది నీకు ఎలా అనిపించింది? హాయ్ ప్రసన్, ఎస్, నేను కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ హరిహర వీరమల్లుకి దిగాను, ఎంజాయ్ చేశాను. అండ్ బీయింగ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అంటే చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే భీకరమైన ఇష్టం నాకు. ఆయన ఏ బట్టలు వేసుకుంటే ఆ బట్టలు వేసుకునే వాళ్ళం, ఏం చేస్తే అది చేసుకుంటూ వచ్చేవాళ్ళం. అసలు ఇక పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్. వెళ్ళిపోయాను, నేను చూశాను. అండ్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ మూవీ ఏంటంటే పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ని ఆ ఇంట్రడక్షన్ షాట్ లో కానీ, ఎవ్రీ పవన్ కళ్యాణ్ షాట్ ఉంటది. ఆ స్లో మోషనే కానీ, ఆయన ఎంత పెద్ద ఆయన అయినా కానీ అదే గ్రేస్ ఉంది, అదే లుక్ ఉంది, అదే ఆయన చూపులకి షార్ప్నెస్ ఉంది, ఆ క్యూట్నెస్ ఉంది, అన్నీ ఉన్నాయి అన్నట్టు. అసలు ఇంకా ఎవ్రీ పవన్ కళ్యాణ్ కనిపిస్తే స్క్రీన్ మీద సూపర్ అన్నట్టు ఇంక అంతే. అండ్ వావ్. యా, ఇంకో బెస్ట్ పార్ట్ వచ్చేసి హీరోయిన్. హీరోయిన్ కూడా బాగున్నారు, యాక్చువల్లీ చాలా బాగున్నారు. అంటే ఆవిడ గారు పవన్ కళ్యాణ్ గారు సెట్ అయ్యారు. అండ్ ఇంకా మూవీ డెప్త్ లోకి వెళ్తే ఏంటంటే కామెడీ కామెడీ అయితే బాగా అనిపించింది నాకు సినిమాలో. అదొకటి. సో ఓవరాల్ గా జస్ట్ మీకు స్టోరీ చెప్పాలనుకుంటే కనుక యాజ్ ఇట్ ఈస్ నోన్ స్టోరీలే. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక తెగకి సంబంధించిన వాళ్ళ కనిపిస్తారు అక్కడ. ఆయన అక్కడ నుంచి హిందుత్వాన్ని కాపాడటానికి ఎపిసోడ్ లాగా ఉంటుంది అన్నట్టు సినిమా అంతా కూడా కొంచెం. సో ఆ ప్రాసెస్ లో, ఆ కాపాడే విధానంలో జర్నీయే మన హరిహరిమల్లు. అంటే ఆ జర్నీలో ఏమేం చేస్తారు, ఎవరిని కాపాడతారు, ఎవరి దగ్గర మెప్పు పొందుతారు, లాస్ట్ కి ఎలా అసలు మన మన హిందుత్వం ని ఎలా కాపాడటానికి ప్రయత్నిస్తారు అనేదే ఈ సినిమా. బట్ ఇందులో చిన్న చిన్న ట్విస్ట్లు ఉంటాయి అన్నట్టు. యా, విల్ డిస్కస్ మోర్ ఆన్ ఇట్ అండి. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద సినిమా యాక్చువల్లీ. ఓకే భగవాన్. అయితే ఔరంగజేబు కాలంలో హిందుత్వాన్ని పరిరక్షించటానికి కంకణం కట్టుకున్న హరిహర వీరమల్లు ఎస్. అని మనం అనుకోవచ్చు. అంతే. యా. పాజిటివ్ అంశాలు జస్ట్ పవన్ కళ్యాణ్ అంటున్నావు. అవును. యా. అఫ్ కోర్స్ హీరోయిన్ అంటున్నావు. హ్మ్. ఈ రెండు పాజిటివ్ పాయింట్స్. యా. యాజ్ యూ సెడ్, నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు అంచనాలు ఏమీ లేవు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా అంచనాలు లేకుండానే వెళ్ళారు. హ్మ్. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇట్స్ ఓన్లీ పవన్ కళ్యాణ్. అవును. అండ్ అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్కి ఆ క్రేజ్ ఎప్పుడూ ఉంది. అవును. ఆ, ఇకపోతే ఈ నెగిటివ్ అంశాలు ఏంటి? యా. సో అన్ఫార్చునేట్లీ అండి, నాకైతే చాలా నెగిటివ్ అంశాలు అనిపించినాయి మూవీలో. చాలా. యా, చాలా చాలా ఎందుకు అనిపించినాయి చెప్పాలంటే, సో మూవీ బేస్డ్ ఆఫ్ అంటే గ్రాఫిక్స్ భీకరంగా యూజ్ చేశారు. ఓకే. ఉమ్, అండ్ అంత యూజ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు. బికాస్ చిన్న చిన్న సెట్లు వేసేసుకోవచ్చు. అండ్ పవన్ కళ్యాణ్ లాంటి అంత పెద్ద హీరోని తీసుకొచ్చేసి మీరు అసలు ఈ రోజుల్లో ఒక చిన్న హీరో కూడా ఒక మంచి సెట్లు వేసుకుంటున్నారు, లేదంటే మంచి ప్లేసెస్. దీనికి అసలు ఈ మూవీ ఎంత మంచిదంటే ఇట్స్ ఎ సింపుల్ మూవీ. ఒక ఒక చాలా సింపుల్ మూవీ. సెట్స్ కూడా అవసరం లేదు, ఒక ఓపెన్ గ్రౌండ్స్ లో తీసేసుకునే కలిగే మూవీయే. అలాంటి వాటికి అన్నెసెసరీ గ్రాఫిక్స్ పెట్టేసి, అండ్ ఆ గ్రాఫిక్స్ ఎంత డిసప్పాయింటింగ్ అంటే అండి మీకు, ఆ, మనం చాలా చాలా అంటే లైక్ ఇది చాలా ఓల్డ్, అంటే ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితం చేసే గ్రాఫిక్స్ లాగా. ఆ గుర్రాలను కూడా అట్లీస్ట్ ఒక గుర్రం లాగా చూపించకుండా బ్యాక్గ్రౌండ్ లో అంతా చికాకు చేసుకుంటూ, ఆ పైన స్క్రీన్ మీద ఉన్న పవన్ కళ్యాణ్ గారి పవర్ కూడా ఆ గ్రాఫిక్స్ అయితే తీసేసి తీసేసి పడేసాయి. నాకు తెలిసి అసలు గ్రాఫిక్స్ లేకుండా ఊరికినే ఒక పొలాల్లో తీసుకున్నా కానీ ఈ మూవీ సూపర్ హిట్ అయ్యేదండి.
అది చాలా డిసప్పాయింటింగ్. డైరెక్టర్ ఎందుకు అట్లా తీసారో నాకు అర్థం కాలేదు అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే మేజర్గా అంటే మూవీ ప్రాసెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుందండి. అంటే ఒక జర్నీలో ఆ ఊర్లు కూడా, అంటే ఒక ఊర్లో కాపాడటానికి ఉన్న స్పేసెస్ కూడా చాలా చిన్నగా, ఆమె కాలనీ అంత కూడా ఉండదు. మనకు కనిపిస్తుంటది అది బొమ్మరిల్లు కట్టుకున్నట్టు, బొమ్మలు కట్టేసినట్టు ఇల్లులు. అంటే అంటే చాలా లో క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ అని అనొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో తీస్తున్నాం అంటే మనం సినిమా దట్టు ఎంత, ఏం రత్నం. ఎస్, పెద్ద పెద్ద, అంటే ఒక ఊరిని హైర్ చేసేసుకునే అంత ఉండాలి. ఏదో చాలా చాలా తక్కువగా, యూనో, అంటే నాకైతే అవన్నీ ఏం నచ్చలేదు మోస్ట్ ఆఫ్ దెమ్ అసలు. అందుకే నేను నా కామెడీ అని చెప్పాను చూసారా మీకు. నిజంగా చెప్పాలంటే సినిమాలో కామెడీ లేదు, ఇలాంటి చూసి నవ్వుకోవటం తప్ప. అన్నెసెసరీ గ్రాఫిక్స్ ఓ, అండ్ యా. సో సర్కాస్టిక్ అన్న. ఓకే, ఐ డెంట్ గెట్ ఇట్. ఓకే. సర్కాస్టిక్ అనుకోవచ్చు, బట్ కామెడీ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే కామెడీ ఆబ్వియస్లీ జనరేట్ అవుతుంది, అది నేను డినై చేయను. యా. బట్ జనాలు థియేటర్లో ఎందుకు నవ్వుకుంటున్నారంటే ఆ సర్కాసిజంతో, లైక్ యా. ఈ కామెడీతో, అంటే అట్లా వెరైటీ కామెడీ అన్నట్టు. సో అది వెరీ డిసప్పాయింటింగ్ టు బి హానెస్ట్. అండ్ స్టోరీలో కూడా ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తున్నాం అంటే చాలా హ్యూజ్ ఉండాలండి. ఏదో చిన్న చిన్నవి కాపాడుకుంటూ, చిన్న చిన్న దొంగలు కాపాడేయడం ఇలాంటివి సరిపోవు. మేబీ హరిహర వీరమల్ల గారు స్టోరీ ఏంటో నాకు తెలియదు. అంటే యాజ్ అన్ ఆడియన్ గా నేను అంత హిస్టరీ బుక్స్ చదువుకుని వెళ్ళను కాబట్టి నాకు పవన్ కళ్యాణ్ హీరో, ఆయన కొంచెం పెద్ద పెద్ద మిరాకిల్స్ చేయాల్సిందే కంపల్సరీ. అండ్ ఇంకొక నెగిటివ్ చెప్పాలంటే నాకు పవన్ కళ్యాణ్ గారిని హిస్టారికల్ మూవీలో ఎందుకో నేను ఫిట్ ఫిట్ చేసుకోలేకపోయాను. ఆయన అక్కడ కూడా చాలా స్టైలిష్ గానే కనపడుతున్నారు నాకు. ఆయన చూపు, ఆయన ఎన్ని హెయిర్ స్టైల్ అదంతా కూడా ఒక మోడర్న్ వ్యక్తి ఏదో పంచలు పంచలు కట్టుకొని అంటే బలవంతంగా ఆ క్యారెక్టర్ చేస్తున్నట్టే అనిపించింది నాకు. యా. ఓకే. నాకు నీవు చెప్పిన దాని ప్రకారం పాజిటివ్స్ కన్నా నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. బికాజ్ ఉమ్, పవన్ కళ్యాణ్ సినిమా ఇది, ఎక్స్పెక్టేషన్స్ అవును. ఎక్కువ ఉంటాయి. ఒకటి గ్రాఫిక్స్. ఉమ్, ఆ గ్రాఫిక్స్ అనవసరంగా పెట్టారన్నది అర్థమవుతుంది. ఉమ్, రెండోది, ఆ లొకేషన్స్ యా, చాలా చిన్నగా కనపడేటట్టు అనవసరంగా తీసినట్టు అనిపిస్తుంది ఆ లొకేషన్స్. అవును. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఏం రత్నం గారి ప్రసిద్ధి యాక్చువల్గా. అవును. ఏ ఆ సూర్య మూవీస్ తోనే స్టార్ట్ అయింది ప్రొడక్షన్ కి ఒక అవును. నేము, ప్రొడ్యూసర్ కి ఒక నేమ్, ఏం రత్నం యా, మూవీస్ అని వెళ్ళేవాళ్ళం. అవును. అలాంటిది ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గినాయి అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఎస్, ఎస్. ఇక పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు, అన్ఫార్చునేట్ గా మరి మనకి ఉమ్, గొప్ప వీరులై ఉండొచ్చు, ఆమ్, చాలా కాంట్రిబ్యూషన్ చేసి ఉండొచ్చు. అవును. మనకు ఆ పాత్ర మాత్రం తెలియదు. అల్లూరి సీతారామరాజు గారు అంటే తెలుసు. అవును. యా. అలా ఒక పాపులర్ పర్సనాలిటీగా అన్ఫర్గటన్ హీరో అయి ఉండొచ్చు. ఉమ్, ఇక్కడ మన టాపిక్ హరిహర వీరమల్లు కాదు. అవును. పవన్ కళ్యాణ్ తీసేటప్పుడు ఎయిదర్ ఘనంగా తీసేసి ఉమ్, హరిహర వీరమల్లుకి ఓ తరతరాలు గుర్తుకుండిపోయేటట్టు తీయాలి. అవును. లేదా మనకి అలాంటి నాలెడ్జ్ కాన్సెప్ట్ లేనప్పుడు ఉమ్, మనకు పాపులర్ ఉమ్, పర్సనాలిటీని తీసుకొని ఉమ్, ఎలివేట్ చేసుకోవాలి. యా, ఇవి రెండు ఏవి కనపడినట్టు అనిపించట్లేదు. ఎస్, అవును. అండ్ సో పవన్ కళ్యాణ్ గారితో ఉమ్, ప్రాబ్లం ఏంటంటే అదే ఎసెట్ యాక్చువల్గా. ఉమ్, ఏ సినిమా అయినా తీయండి, మీకు ఉమ్, పవన్ కళ్యాణే కనపడతారు. అవును. ఉహు, అది వెరీ ఫ్యూ పర్సనాలిటీస్ ఉంటుంది. అది అవును. పాజిటివ్ ఎసెట్ తీసుకోగలిగితే మనకు రజనీకాంత్ గారు ఉంటారు. అవును. దాని తర్వాత నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారే ఉంటారు. ఎస్. ఇది అంత పీక్ స్టార్డమ్, మీరు ఏ పాత్ర చూసినా వాళ్ళే కనపడతారు. అవునవును. ఇట్స్ నాకు బెటర్ టు. మీరు యా. రజనీకాంత్ గారిని తీసుకొచ్చారు కదా, నాకు యాక్చువల్లీ మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నప్పుడు ఆ మూవీలో రజనీకాంత్ గారు స్ట్రైక్ అయ్యారు. ఎందుకంటే నాకు తెలిసి రజనీకాంత్ గారు కూడా పౌరాణికాలు లేకపోతే ఇలాంటి క్యారెక్టర్స్ చేయలేదు అనుకుంటా కదా. ఐ మీన్ హిస్టారిక్ గా. హిస్టారిక్ ఏం చేయలేదు. సో విచ్ మీన్స్ ఆయన ఆయన స్టైల్ కో లేకపోతే ఆయన పర్ఫార్మెన్స్ కో ఆయన యాక్సెప్టెన్సీకి ఆ క్యారెక్టర్స్ సరిపోవేమో. పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే అనిపించింది నాకు. ఆయన అసలు చాలా స్టైలిష్ గానే ఉన్నారు, ఏదేదో మోడర్న్ సినిమా లాగే ఉంది చూస్తుంటే ఆయన ఆయన చేస్తున్నది కానీ. బట్ సూపర్ మెచ్చుకోవాల్సింది అంటే ఇంకో రెండు రెండు విషయాలు నేను ఇంతకు మిస్ అయ్యండి. మ్యూజిక్ ఒకటి, మ్యూజిక్ చాలా బాగుంది. అఫ్ కోర్స్ కీరవాణి గారు కదా మనకి మ్యూజిక్ ఇచ్చింది. ఓ. యా. సో అండ్ ఫైటింగ్స్ అఫ్ కోర్స్ అంటే ఎక్కడో పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్ చేసుకున్నారు ఒక 18 మినిట్స్ ఎక్కడో అని విన్నాను నేను. సో మోస్ట్ ప్రాబ్లీ ఆయన వే ఆఫ్ ఫైట్స్ అవి మాత్రం కనిపించాయి.
యాజ్ ఐ మెన్షన్, పవన్ కళ్యాణ్ ఉన్నంత సేపు, పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తున్నంత సేపు మూవీ ఇస్ లైక్ కూల్. అంటే ఆ స్లో మోషన్స్ కానీ అదంతా అసలు అద్భుతం. బట్ ఇంకొకటండి, మీరు ఇప్పుడు మనం ఎప్పుడు అనుకుంటాం స్టోరీ బాగుంటే గనక ఈ గ్రాఫిక్స్ కనపడవు అవి ఇవి అని. యాక్చువల్లీ స్టోరీ కూడా భీకరంగా ఏం లేదు. అంటే యూనో ఇంత పెద్దగా ఏదో కాపాడేస్తున్నట్టు ఇట్లేం లేదు. చాలా సింపుల్ స్టోరీ ఇది కూడా. ఇంకా హ్యూజ్ గా పార్ట్ 2 ఉందన్నారు. మేబీ అందులో ఏమైనా హ్యూజ్ వస్తుందేమో కానీ, బట్ అన్ఫార్చునేట్లీ ఫర్ ది ఫస్ట్ టైం ఒక సినిమా స్టోరీ బాగున్నా, ఇంత పెద్ద హీరో ఉన్నా, ఈ అన్నెసెసరీ గ్రాఫిక్స్ వల్ల సినిమా మొత్తం కొలాప్స్ చేసేసారండి. అంటే నేను నేను భరించలేకపోయాను అన్నట్టు. ఏం చేస్తున్నారు, ఏం తీస్తున్నారు, చాలా సిల్లీ సిల్లీ ఇవి. అట్లా మీరు మీరు చూస్తే మీరు అసలు ఇది చాలా తక్కువ చెప్పే భగవాన్ అంటారు. ఈ సో హిస్టారికల్ క్యారెక్టర్స్ తీసుకున్నప్పుడు, ఉమ్, ఎస్పెషలీ పోరాట యోధుల్ని, యూ ఉమ్, హ్యావ్ టు డూ కంప్లీట్ రీసెర్చ్. అవును. అందులో ఎలివేషన్స్ ఏంటి, డైనమిజం ఏంటి, ఉమ్, ఇంకా ఎలివేట్ చేసి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ని ప్రతిబింబించేటట్టు చూడాలి. ఇప్పుడు అవును. కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు గారు తీసినప్పుడు, ఉమ్, నాకు తెలిసి అల్లూరి సీతారామరాజు ఆయన గారు పోరాట యోధుడు ఎంత ఉమ్, ఉన్నారో తెలియదు కానీ, ఆయన అవును. తీసిన తర్వాత తరతరాలకు అల్లూరి సీతారామరాజు గారు అందరు గుర్తుండిపోయారు. అవును. అలా టచ్ చేస్తే అలా హిస్టారిక్ గా అంత ఉమ్, ఘనంగా రీసెర్చ్ చేసి తీసుకోవాలి. అవును. ఇకపోతే రజనీకాంత్ గారు కూడా రాఘవేంద్ర స్వామి అని కొన్ని కొన్ని పాత్రలు తీసి ఆయన స్టార్డమ్ కి విరుద్ధంగా వెళ్ళి దెబ్బతిన్నారు. ఉమ్, ఎస్పెషలీ ఇంత పీక్ స్టార్స్ కి ఉమ్. అవి టచ్ చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారు సెట్ అయ్యారు, నేను కాదనట్లేదు. అంటే ఆయన ఆయన వే ఆఫ్ లుక్ కానీ అదంతా కూడా భలేగా ఉంది. చూడటానికి మస్తున్నారు. బట్ సమ్వేర్ వెరీ డిసప్పాయింటింగ్ ఆఫ్ డైరెక్టర్ గారు అయితే అసలు జీరో అండి. ఐ డోంట్ నో వెదర్ ఆయన కన్సిడర్ చేసేలేదు ఏదో. చాలా చాలా వియర్డ్ ఉంటుంది అన్న సినిమా అంతా. సినిమా అంతానే చాలా వియర్డ్గా ఉంటుంది. అక్కడక్కడ ఏదో చిన్న కామెడీ బిట్లు, కామెడియన్స్ ఉన్నారు, ఏదో ఉన్నారు కదా అని చూస్తే చాలా తక్కువ క్రూ కూడా, పెద్దగా ఏమి ఉండదు, హెవీగా ఏమి ఉండదు. అంత అద్భుతంగా యూజ్ చేసుకోవాల్సిన స్క్రీన్ కానీ, స్క్రీన్ స్పేస్ కానీ, నెక్స్ట్ పార్ట్ అంటున్నారు. అసలు ఎండింగ్ కూడా ఇంకా నెక్స్ట్ పార్ట్ వద్దురా బాబు అన్నంత ఎండ్ కూడా ఉందన్నట్టు. ఇంకా చెప్పాలంటే మన చిన్నప్పుడు ఉమ్. పంచతంత్ర కథలని చిన్న గుర్రాలు వేసుకొని సీరియస్లీ అలాగే ఉన్నాయి. ఐ మీన్ అన్బిలీవబుల్ గ్రాఫిక్స్. అది ఈ ఏజ్, ఈ ఎరాలో లాస్ట్ డెకేడ్ నుంచి గ్రాఫిక్స్ అనేవి ఎంత అద్భుతంగా మారిపోయాయి. యూజ్ చేసుకోలేదు. పవన్ కళ్యాణ్ గారిని కూడా కరెక్ట్ గా యూటిలైజ్ చేయలేదనే చెప్పొచ్చు నేను. ఐఎమ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి కోసం అయితే కనుక వెళ్ళి చూడండి. లేదు అంటే గనక యూ కెన్ వెయిట్. ఎందుకంటే జనరల్ గా మనం స్క్రీన్ మీద గ్రాఫిక్స్ ఇవన్నీ బాగుంటే బిగ్ స్క్రీన్ మీద మంచిగా కనిపిస్తాయి. యాక్చువల్లీ ఉమ్. ఉమ్. విజువల్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. బట్ వాటిని బెటర్ బెటర్ పవన్ కళ్యాణ్ చూసేసి బయటకు వచ్చేసి ఇవన్నీ ఇంట్లో చూసుకోవచ్చు మీరు. సో ఇట్స్ లైక్ ఎ డిసప్పాయింట్మెంట్ బీయింగ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అయితే ఐఎమ్ రియల్లీ వెరీ డిసప్పాయింటెడ్ అబౌట్ ద మూవీ. యా. యా, యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్, యు ఆర్ పవన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నువ్వు అలా చెబితే బీయింగ్ ఏ న్యూట్రల్, నేను చూసుంటే ఎలా ఉండేదో. యా. నేను ముఖ్యంగా అంత తపనతో ఎందుకు త్వరగా రివ్యూ చేసేయాలనిపించింది అంటే, నేను చూడకముందు అఫ్ కోర్స్ నేను మయామి ట్రిప్లో ఐ కుడెంట్ వాచ్. అండ్ నేను ప్లాన్ చేసుకోలేకపోయా. నేను టికెట్లు దొరుకుతులే అనుకున్నాను. సోల్డ్ అవుట్ యా. షోస్, ఆ ఫస్ట్ ప్రీమియర్ షో. ఎస్. దాట్ మేడ్ మీ మోర్ క్యూరియస్. అఫ్ కోర్స్ నాకు ఎక్కడో కొడుతుంది ట్రైలర్. అంటే ట్రైలర్ డిసప్పాయింట్ చేయలేదు. ట్రైలర్ అవును. అంచనాలు ఇదేంటి ఎంత చండాలంగా ఉంది, మన పవన్ కళ్యాణ్ తప్పితే ఏమీ లేదు అన్నది ఉమ్, సినిమాలో కూడా అలాగే ఉందన్నమాట. అవును. అవును. యా. అంటే ఫ్యాన్సే ఇలా ఉంటే పరిస్థితి. ఉమ్, నాకు ఫ్యాన్స్ కాల్ చేశారు యాక్చువల్గా ఉమ్, సినిమాకి వెళ్ళేటప్పుడు. మీరు చూసారంటే రివ్యూ అన్నారు, అడిగారు. నో, అవును. నాట్ ఎట్. వాళ్ళు ఏమన్నారంటే, మేమేం అంచనాలతో వెళ్ళట్లేదు, ఉమ్, మాకు కూడా డల్గానే అనిపిస్తుంది మొత్తం. ఉమ్, లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో, జస్ట్ ఉమ్. ఫర్ పవన్ కళ్యాణ్ వీఆర్ వాచింగ్ మూవీ యా. అని ముందే డిసైడ్ అయిపోయారు. అవును. సో అలాగా ముందు కాబట్టి ఫ్యాన్స్లోనే ఏ ఉమ్, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తున్నారు. అంటే ఆడియన్స్ అసలే వెళ్ళరు, వెళ్తే మాత్రం ఒక పవన్ కళ్యాణ్ చూడటానికి వెళ్ళాలి. అవును. ఆ, ఈ రోజుల్లో అలా లేదు. జస్ట్ పవన్ ఎస్. కళ్యాణ్ చూడటానికి వెళ్ళటానికి అవును. రెడీగా ఈవెన్ ఫ్యాన్స్ కూడా లేరు. ఒకప్పుడు అవును. ఫ్యాన్స్ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ చూడటానికి వెళ్తారు, తర్వాత స్టోరీ, తర్వాత పాటలు, అవును. తర్వాత ఫైట్స్ 4 సార్లు చూసేవాళ్ళు. అవును. ఈ రోజు 4 రోజుల్లో తేలిపోతుంది ఎస్. రిజల్ట్. ఎస్. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కి డ్యామేజ్ అయ్యేది ఏముంది లేదు కానీ, ఉమ్, ప్రొడక్షన్ ఎస్పెషల్లీ ఇలాంటి పెద్ద హ్యూజ్ స్టార్స్ డీల్ చేసేటప్పుడు, ఉమ్, డైరెక్టర్స్,
ప్రొడ్యూసర్స్ చాలా పకడ్బందీగా ఉండాలి. అవును. పవన్ కళ్యాణ్ గారు కూడా డైరెక్టర్స్ ఆయనకి ఏమైంది, బట్ ప్రొడ్యూసర్కి భారీ నష్టం ఉమ్, రాకుండా చూసుకోవాలంటే మేబీ ఈ లాంగ్ జర్నీ వల్ల ఇలా జరిగి ఉండొచ్చు. అవును. నెక్స్ట్ ఎక్స్పెక్ట్ ఓజీ. ఇప్పుడు ఓజీ లాగా ఉండాలి. మన ట్రైలర్ చూసినప్పుడు అవును. పవన్ కళ్యాణ్కి ఆయనకి ఏం అవసరం లేదు. ఉమ్, 10 షాట్లు చాలు. ఎస్. యా. ఐదు ఐదు ఎమోషనల్ సీన్స్ అలా వస్తూ, ఉమ్, 3 ఫైట్లు, ఉమ్, 4 పవన్ కళ్యాణ్ స్టంట్స్, అవును. ఇక సినిమాతో సంబంధం లేదు. అవును. ఉమ్, అలా డిజైన్ చేసుకుంటేనే పవన్ కళ్యాణ్కి వర్కౌట్ అయింది. ఎస్. ఈ డజంట్ నీడ్ యాక్టింగ్ స్కిల్స్, అవును. జస్ట్ యాక్షన్ స్కిల్స్. యా. అలా స్క్రీన్ మీద పడటం రజనీకాంత్, పవన్ కళ్యాణ్ అలాగే ఉండాలి అంతే. అసలు యాక్చువల్లీ మీరు, అంటే నేను కూడా అనుకున్నాను, టైం స్పాన్ ఒకటి మాట్లాడుతున్నారు కదా అందరూ. ఆ అది ఎక్కడా కనపడలేదండి. అంటే ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ గారు లుక్స్ వైజ్ గా ఆయన అంతంత గ్యాప్స్ తీసుకొని చేసినా గానీ ఎక్కడా కూడా ఆ డిఫరెన్షియేషన్ ఏం కనపడలేదు. ఆ, ఆయన అదే యంగ్, అంటే మూవీ మొత్తం కూడా ఒకే కైండ్ ఆఫ్ లుక్ లో, అదే యంగ్ లుక్ లో కనిపించుకుంటూ ఈ అది పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి అయితే కనుక నాకు గ్యాప్స్ ఎక్కడా కనిపించలేదు. అండ్ అండ్ ఐ వాజ్ లైక్, అగైన్ అండ్ అగైన్ అదే చెప్తున్నా నేను. ప్రొడక్షన్ హౌస్ కి పవన్ కళ్యాణ్ గారు దొరికేదే తక్కువ తక్కువ అయిపోయింది ఇప్పుడు. అండ్ ఆయన లేని సీన్స్ చాలా ఉన్నాయి కదా, వాటిని కొంచెం మంచిగా డిజైన్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. ఇట్స్ ఎ లెసన్ ఫర్ పీపుల్ అండ్, అంటే అందరికీ తెలుసు ఈ టైంలో మనం చాలా ప్రొడక్టివ్ గా వెళ్ళాలి. ఎస్పెషల్లీ ఎస్పెషల్లీ ఇలాంటి గ్రాఫికల్ చేసేవి కానీ, లేకపోతే ఒక లొకేషన్స్ కానీ చాలా సెన్సిటివ్ ఉన్న డేస్ లో గ్రీన్ స్క్రీన్స్, అదే లాట్ ఆఫ్ థింగ్స్ క్యాన్ బి యూటిలైజ్డ్. బట్ నథింగ్ టెక్నాలజీ వైజ్ గా అయితే ఐ డోంట్ థింక్ సో డైరెక్టర్ హ్యాస్ దట్ స్కోప్. అంటే ఆలోచించలేదో నాకు తెలియదు కానీ ఇట్స్ వెరీ వెరీ నార్మల్ అండి. యా. బట్ పవన్ నేను నేను కళ్యాణ్ గారు. చూసిన దాని ప్రకారం అవును. వాళ్ళు సగం సగం తర్వాత చేతులు ఎత్తేసారు. అవును. ఎలాగో కలాగ ఫినిష్ చేశారు. అవును. పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన సహకారంతో చేయటం జరిగి ఉండొచ్చు. ఉమ్, దట్ ఈజ్ వన్ థింగ్. ఉమ్, అన్ఫార్చునేట్లీ ఓకే, సినిమా ఈ ఈ ఈ రకంగా ఉమ్, ఉండటం అనేది కొంచెం బాధాకరం. యప్. యప్. ఎస్పెషల్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ పవన్ కళ్యాణ్ యూత్, ఉమ్, యూత్నెస్ రెండు ఉన్నాయి ఇక్కడ. ఇంకా మన చిరంజీవి బాలకృష్ణ, నాగార్జున వెంకటేష్, రజనీకాంత్ గారులే హీరోలుగా ఉమ్, చేస్తున్నారు. అవును. సో అలా చూసుకుంటే ఆయన ఎప్పుడు మామూలుగానే యూత్ గా ఉన్నారు. అవును. ఆ ప్యాటర్న్ లో మనకు అలవాటు అయిపోయింది యూత్. యా. సో ఇంకా ఓజీ మొన్న ట్రైలర్ ఇక్కడ ఆ, ప్రతిసారి చూపిస్తుంటారు. యా. సో అదే స్పార్క్ ఉంది, ఉమ్, యాక్షన్ ఉంది, స్టంట్ ఉంది. ఓకే, లెట్స్ హోప్ ఫర్ ది ఎస్. బెస్ట్ ఓజీకి. ఇప్పుడు అవును. ఏమవుద్దంటే ఇది సద్దుమణిగినట్టు ఉంటుంది ఇది. అవును. ఈ మీకు ట్రైలర్లోనే 25 మిలియన్స్, అంత చెత్తగా ఉన్న ట్రైలర్కి 25 మిలియన్స్ వచ్చినాయంటే ఉమ్, కెన్ యూ ఇమాజిన్. ఇది అలాగా ఉంటుంది. కామ్, దేర్ ఇస్ కామ్ బిఫోర్ స్టామ్ లాగా. ఉమ్, నిజంగా కూడా అది ఫైర్ స్టామ్, యప్. ఉప్పెనలాగా లేసిద్ది అది ఓజీ. అవును. హవెవర్ హరిహర వీరమల్లు ఫ్లాట్ అయిందని అర్థమైంది. హౌ యా. ఏంటో రేటింగ్ ఎంత ఫార్మాలిటీ అడుగుతున్నాను, బాగాలేదని తెలిసినా రేటింగ్, కానీ. టు బి హానెస్ట్ నేను అంటే రేటింగ్స్ నేను కన్సిడర్ చేయలేదు. మేబీ మీరు నేను చెప్పిన అవుట్పుట్ పెట్టి మీరే ఇవ్వాలి నాకు రేటింగ్ పాయింట్. అండ్ ఏముంది, నువ్వు చెప్పి కన్సిడర్ చేస్తే ఫిల్మ్కి కావాల్సిన మెయిన్ ఆయుపట్టు, ఆ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ ఏమీ బాగాలేమంటున్నావు ఒక పవన్ కళ్యాణ్ తప్పితే. అవును. అవును. పవన్ కళ్యాణ్కి 5/5 ఇచ్చినా కానీ అవును. మిగతా అన్ని 1, 2ల మధ్యలో ఉండటం వల్ల ఉమ్, సో ఇట్ విల్ బి ఆబ్వియస్లీ 2/5 ఉంటుంది. అవును. 2/5 నాకు తెలిసి అనుకోవచ్చు. నేను చూడలేదు. నువ్వు ఎస్. చెప్తున్న ఎస్. దాన్ని బట్టి అయితే ఇట్ విల్ బి టూ అవును. బై ఫైవ్ రేటింగ్. అవునండి. యా. సో ఇంకా కంక్లూడ్ చేయాలంటే నేను, అంటే ఈ మూవీ నుంచి కంక్లూడ్ చేయాలంటే నాకు ఇంకా పవన్ కళ్యాణ్ ఖుషి పవన్ కళ్యాణ్ గారిలాగే ఉన్నాడు. సో ఆయన ఆ యూత్, ఆ చూపులు, ఆ అమ్మాయిలకి ఇచ్చే కలరింగ్లు, వాళ్ళని చేసే చిలిపి అల్లర్లు, బ్యాక్గ్రౌండ్ లో ఈ నరకటాలు, ఓజీ లాంటివి తీయాలి. హిస్టారికల్ క్యారెక్టర్ ఎందుకో నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను పవన్ కళ్యాణ్ ని. మేబీ ఏం క్యారెక్టర్ అనేదో నాకు, అంటే ఆయన్ని, బికాజ్ ఆయన అక్కడ కూడా హరిహర వీరమల్లు అనే ఆయన పిచ్చ స్టైలిష్ గా ఉన్నాడు. సో ఐ థింక్, యా, మేబీ ఐ కుడెంట్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ అన్ హిస్టారికల్ క్యారెక్టర్ లైక్ దట్ ఎస్పెషలీ. యా. బట్
పవన్ కళ్యాణ్ గారు ఇంకా యంగ్ గానే, అంటే ఇంకా కూడా జనాలు, యూత్ అంతా ఏంటమ్మా అనేటట్టే ఉన్నారు. ఐ లవ్ హిమ్ లైక్ యాజ్ ఆల్వేస్. బట్ యా, ఐఎమ్ సారీ అబౌట్ హరిహర వీరమల్లు. అండ్ యా రంగ. గాట్ ఇట్. యాక్చువల్గా ద ప్రాబ్లమ్ విత్ పవన్ కళ్యాణ్ ఈస్ హీఈస్ స్టార్. ఉమ్, అందుకని పాత్రలో ఆయనకి ఆయనకి సరిపోయే తేవాలి కానీ పాత్రలోకి ఈయన తీసుకెళ్ళకూడదు. అవును. చిరంజీవి గారు ఉన్నారు, ఉమ్, బాలకృష్ణ గారు ఉన్నారు, వెంకటేష్ గారు, ఈవెన్ నాగార్జున గారు. ఉమ్, ఆ ఆ నలుగురు కూడా మీరు ఏ పాత్రలు ఇచ్చినా కానీ ఉమ్, వాళ్ళకి నియరెస్ట్ పాత్రలో ఉమ్, స్టార్డమ్ ఎంత ఉంటుందో నటన కూడా అంతే ఉంటుంది. అవును. ఇక్కడ ప్యూర్ స్టార్, యా. పవర్ స్టార్ అంతే. యు జస్ట్ వాస్తవం. గివ్ పవర్ టు హిమ్, హీ గివ్స్ పవర్ టు సంథింగ్ ఎల్స్. సో అంతే. వేరే పాత్రలు తీసుకురావడం కాకుండా ఇతనికి తగ్గ పాత్రలు తీసుకొస్తేనే సినిమాలు ఆడితే అండ్ ఎక్స్పెక్ట్ ఓజీ దాట్. యా. అండ్ ఫైవ్ స్టామ్ ఇస్ కమింగ్. ఇది కామ్ అయిపోయింది కాబట్టి ఉమ్, రేటింగ్ 2/5 ఆడియన్స్. యా. ఇది టు కంక్లూడ్ చేయాలంటే పవన్ కళ్యాణ్ కోసం వెళ్ళండి. ఉమ్, మిగతాది అంతా నిరుత్సాహపరిచేటట్టే ఉంది. ఎక్స్పెక్ట్ సంథింగ్ బెస్ట్ ఫ్రమ్ ఓజీ అండ్ మరిన్ని రివ్యూస్తో మీ ముందుకు. థ్యాంక్ యూ భగవాన్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ నమస్తే. టు ఫస్ట్ ఆడియన్. థ్యాంక్ యూ నమస్తే. వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్. Bloody sweet.